రీసెంట్గానే నేను నా ఫ్రెండ్ కలిసి ఒక ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేశాం. వాడేమో లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చాడు. ఇప్పుడేమో క్లయింట్కి ఇన్ టైంలో ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేయలేకపోతున్నాను. వాళ్ళకున్న అగ్రిమెంట్ ప్రకారంగా కాంపెన్సేషన్ అడుగుతున్నారు, లేదా కోర్ట్ని అప్రోచ్ అవుతా అంటున్నారు. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అంకుల్. రిలాక్స్ ప్రశాంత్, దీని గురించి నువ్వు అంతలా ఆలోచించకు. మనమే డీల్ చేద్దాం. ముందు నువ్వు వెళ్ళి షాపింగ్ చేయి. ఈ విషయం అమ్మాయి దాకా వెళ్ళనివ్వకు. సరే కూల్. ఇప్పుడు కాంపన్సేషన్ కింద ఎంత మనీ పే చేయాల్సి ఉంటుంది? వాళ్ళు కోర్టు వరకు వెళ్లకుండా ఉండాలంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద ఒక 20 lakhs వరకు పే చేయాల్సి ఉంటుంది. అంకుల్, మీకు థ్యాంక్స్ ఎలా చెప్పాలో నాకు అర్థం కాదు. నువ్వేం పరాయివాడువా? యు ఆర్ మై ఫ్యామిలీ. నీకు ఏ హెల్ప్ కావాలన్నా అడుగు. మీరు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి. ఇంకొక 15 lakhs పే చేస్తే సెటిల్మెంట్ అయిపోతుంది అంకుల్. ఫైనల్ అమౌంట్ కూడా ఈ వీక్లోనే సెటిల్ చేద్దాం. డోంట్ వరీ బాబు. హలో సునీల్, ప్రశాంత్ పేరు మీద మన ఆఫీస్లో ఎవరన్నా టీం లీడర్ ఉన్నారా? ఓకే మంచిది. సరే, ప్రశాంత్ పేరు మీద టీం లీడర్ కాదు కదా, కనీసం మా ఆఫీస్లో ఎంప్లాయీ కూడా ఎవరు లేరు. అన్న ఇచ్చేస్తానన్న. డబ్బులు ఇవ్వమంటే తప్పించుకుని తిరుగుతున్నావు అంట. తెలిసిందా? దండం పెడతాను. ప్రశాంత్ ఇక్కడ డియర్ కావ్య, నీకు తెలియజేయనిదేమనగా నీకు ఒక విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. నువ్వు నిజం తెలుసుకొని నువ్వు బాధపడకూడదని నా యొక్క మనవి. ప్రశాంత్ అనే వ్యక్తి నీకు సరైన వాడు కాడు. అతను ఒక 420 జూతగాడు, తిరుగుబోతు. చివరికి నన్ను కూడా ₹1 కోటి వరకు మోసం చేశాడు. దయచేసి అతన్ని మాత్రం పెళ్లి చేసుకోకూడదని నా కోరిక. మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేసుకో. ఇట్లు ప్రేమతో మీ నాన్న. నాకు తెలియకుండా మనకి ఎంత చేసావో చూడు. ఇంకా ఏం మొహం పెట్టుకుని వచ్చావు? గెట్ లాస్ట్. నేను చెప్పేది ఒక్కసారి అర్థం చేసుకో కావ్య. మా నాన్న యాక్సిడెంట్లో చనిపోయి ఉండొచ్చు. దానికి ప్రత్యక్షంగా కారణం నువ్వు కాకపోయినా పరోక్షంగా కారణం నువ్వే. నీలాంటి పశువుని ప్రేమించాను చెప్పలేక తనలో తను మదన పడుతూ చనిపోయారు. ప్లీజ్ నా మాట విను కావ్య. నో, నెవర్. ఐ యామ్ డన్ విత్ యూ. ఇంకా లైఫ్లో నీ మొహం నాకు చూపించు.